నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంథని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ప్రగతి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. జేఎన్టీయూ కాలేజీని సందర్శించిన విప్ ఆది శ్రీనివాస్ విద్యార్థులకు తగిన వసతులు కల్పిస్తామని హామీ. ప్రజావాణి సమస్యల్ని పరిష్కరించాలి. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన అధికారులు. సీఎం క్రికెట్ కప్ క్రీడా జ్యోతిని ప్రారంభించిన ఎమ్మెల్యే, పాల్గొన్న జిల్లా అధికారులు, క్రీడాభిమానులు. ఇక వార్తల్లోని వివరాలు. మంథని పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరి ప్రోద్బలంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులన్నీ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పెండింగ్ పనుల కోసం మరోసారి నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో యువతకి ఉపాధితో పాటు మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడతామన్నారు. మీ గెలవగానే దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేశాం. పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి. ఈరోజు మరొక మారు ఇంకా పూర్తి కాని పనులకు సంబంధించి కానీ అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, ప్రధానంగా మా అన్నలు, చెల్లెలు అనేక సందర్భాల్లో వివిధ వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కూడా వారి సంక్షేమాన్ని ఆలోచన చేసుకొని నిధులు కేటాయింపు చేయమని కోరారు. దాదాపు అన్ని సంఘాలకు కూడా నిధులు కేటాయింపు చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసినాం. ఈ పట్టణానికి సంబంధించి కూడా మరి ఈరోజు గ్రామ దేవతలకు సంబంధించి చిన్నగా ఉన్న ఆలయాలకు సంబంధించి అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేయాలనే ఆలోచనతోనే వారికి కూడా నిధులు ఇప్పించడం జరిగింది. మా లక్ష్యం మేము మార్పు చూపెడతామని చెప్పాం. మార్పు చూపెట్టే ప్రయత్నంలో ఇంకొన్ని అడుగులు వేశాం. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జేఎన్టీయూ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. జేఎన్టీయూ హెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్లు, క్యాంటీన్, వంటశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ కళాశాలకు వసతులు కల్పించడం విస్మరించిందని, తాము త్వరలోనే కళాశాలకు శాశ్వత భవనాన్ని మంజూరు చేస్తామని హామీనిచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అధికారుల్ని ఆదేశించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎస్ అకాడమీ ద్వారా ఉచిత గేట్ కోచింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలతో బయటకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. బాలికల హాస్టల్ కోసం ఇప్పటికే 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, ఆ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ నుంచి ఎలాంటి విపరీత రాకపోవడం వల్ల సజావుగా సాగుతుంది చెప్పిన భావంలో ఉన్నటువంటి సందర్భం ప్రభుత్వ పక్షాన్ని విని ప్రిన్సిపాల్ గారు వేణుగోపాల్ గారు ఒక సందర్భంలో కలిసినప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి కలిసినప్పుడు అది ఉద్యోగుల సమస్యగానే భావించడం తప్ప విద్యార్థి సమస్యగా మేము భావించాం. విద్యార్థుల సమస్య ఉందని చెప్పి మీ యూనియన్ సంబంధించినటువంటి నాయకులుగా లేదంటే సామాజిక దృక్పథంలో వెళ్దాం చెప్పుకుందాం చెప్పని వచ్చినట్టు వాళ్ళు నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు నేను మరో 3 లేదా 4 రోజుల్లోనే వెంకటేశ్వర గారు కూడా మాట్లాడాను.
వస్తామని చెప్పడం. ఆ తర్వాత తెల్లవారి నేను వస్తా చెప్పిన తెల్లవారి రోడ్డు ఎక్కి సంబంధించినటువంటి సమస్యలు చెప్తున్న తెలిసిన తర్వాత వెంకటేశ్వరరావు వైస్ ఛాన్సలర్ గారు మిమ్మల్ని స్వయంగా పిలుచుకొని హైదరాబాద్లో మాట్లాడుతూ చెప్పిన తర్వాత నేను ఆగిపోలేదు. మీ తరఫున ఒక 5 6 హైదరాబాద్ వెళ్ళి జేఏపీలో మాట్లాడవచ్చినట్టు తెలిసినటువంటి సందర్భంలో ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 36 ఫిర్యాదులు వినతులు వచ్చాయని పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి రాజాగౌడ్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపల్ వార్డు విభజన, ఓటర్ డీలిమిటేషన్, వార్డు సరిహద్దుల విషయమై బీజేపీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్లో 50 వార్డులను ఏర్పాటు చేయడంతో ప్రతి వార్డుకు ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేశారన్నారు. ఒక సిరీస్ కు చెందిన ఇంటి నెంబర్ల ప్రకారం ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోకో గంగాధర్, జిల్లా కార్యదర్శి సాంబరి కళావతి, ముద్దం రాము, దూరిశెట్టి మమత, గడ్డల లక్ష్మి పాల్గొన్నారు. పట్టణాలలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా పట్టణ ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారని భయపడి దొంగ లెక్కలు చేస్తూ శాస్త్రీయంగా చేయాల్సినవి గుడుపుటానీలు చేస్తూ ఓటర్ లిస్టులో గడబడలు ఇదివరకే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా అందరూ కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్లో కూడా ఈ విషయం గురించి ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డు నుంచి కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. తీరా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సైట్ క్లోజ్ ఉంది, పైన నుంచి రాలేదు, మేమేం చేయాలి అని. అంటే క్లియర్గా పిక్చర్ అక్కడ కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేదు, ఓటర్ లిస్టులలో ట్రాన్స్పరెన్సీ లేదు, పాటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వాళ్ళు ఓడిపోతారని గూడు పుటాని చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లిలో చీఫ్ మినిస్టర్ క్రికెట్ కప్ పోటీల్ని ఈ నెల 17 నుంచి నిర్వహించేందుకు జిల్లా క్రీడా శాఖ సర్వం సిద్ధం చేసింది. పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే విజయరమణారావు జెండా ఊపి ఈ క్రీడా జ్యోతిని ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ద్వారా యువతలో క్రీడలపై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ర్యాలీ 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి యువత అత్యధిక సంఖ్యలో క్రికెట్ పోటీల్లో పాల్గొనేలా చూస్తామని వారు వెల్లడించారు. క్రీడకు సంబంధించినటువంటి జ్యోతి మన అన్ని మండలాలు కూడా మన పెద్దపల్లిలో స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్, అక్కడ నుండి ఓదెల నుండి సుల్తానాబాద్ నుండి మరి అదే అంటే ఇంకా వేరే జిల్లా లెవెల్లో కూడా కమాన్పూర్, రామగిరి, మంత్రి, ముత్తారం, కాలో శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్లో ముగింపు జరిగే విధంగా మరి జిల్లా విభజన మరియు క్రీడాకారులు సురేష్ గారు దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ, హై స్కూల్ పిల్లలకు కానీ, మరి కాలేజీ
పిల్లలకు కానీ మన క్రీడల పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరినీ క్రీడల వైపు తిప్పడం కోసం ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలుగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత వివేకానందకే దక్కిందని పలువురు గుర్తు చేశారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పి యువతను మేల్కొల్పిన దార్శనీయకుడు వివేకానందుడు అని కొనియాడారు. ఆయన జీవితగాథను ప్రతి భారతీయుడు ముఖ్యంగా యువకులు తెలుసుకోవాలి అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన బోధనలు గుర్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సామల హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాజేంద్ర ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వేగొళం అబ్బయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవ కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు అన్నయ్య గౌడ్ గారిని అభిమానులకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన స్వామి వివేకానందరు ప్రపంచంలోనే మన భారతదేశ చరిత్రను, భారతదేశ ఔన్నత్యాన్ని మన ఆ రోజులనే చాటి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానందరు. స్వామి వివేకానందరు ఈరోజు మన మధ్య లేకుండా స్వామి వివేకానందరు అంటే యువతకు ఒక స్ఫూర్తి. మరి దేశంలో ఎక్కడ యువత ఉన్నా మొదలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్, బీజేపీ నాయకులు, యువత పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరిపోసిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీజేపీ మండల అధ్యక్షులు కోడి రమేష్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రవచనాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా యువతను ప్రేరేపింపజేసి నేడు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా పరిణమిల్లుతుంది అంటే దానికి వివేకానంద యొక్క సందేశాలే యువతకు స్ఫూర్తిగా నిలిచాయి. మహనీయుల యొక్క జీవిత చరిత్రలు కానీ, ఆదర్శాలు కానీ దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా యువత అనేటువంటి వారు ఉక్కు కండరాలతోటి విశేషమైనటువంటి జ్ఞాన సంపద చేత ఈ యొక్క దేశాన్ని, ఒక సంస్కృతిని, ధర్మాన్ని, తర్వాత దేశ భవిష్యత్తును కాపాడే దిశలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సిపిఐ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. జిల్లా మాజీ కార్యదర్శి గుంటివేణు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం పోతుగల్లో తన్నీరు గోపాలరావు స్మారకార్థం హమాలీ సంఘ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తన్నీరు గోపాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 100 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అనేక ఉద్యమాలు, త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. దొరల గడిలను బద్దలు కొట్టి లక్షలాది ఎకరాల భూముల్ని ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ పోరాటాల్లో తన్నీరు గోపాలరావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శంకర్, నాయకులు సదానందం, బూదన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, నాయకుడు ప్రణయ్ పాల్గొన్నారు. సత్యం గారు, సిపిఐ ఎమ్మెల్సీ నేనికంటి సత్యం గారు మొన్న 4 రోజుల క్రితం విధాన పరిషత్తులో మాట్లాడుతూ ఒక ప్రశ్నను లేవనెత్తారు. అంటే నేను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను బాగా గమనించాను. వారు ప్రశ్నించింది ఏంటంటే, విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో మంత్రి గారు మీరు చెప్పినట్టు పనిచేయడం లేదు, మీటర్ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే రైతులే ఖర్చులు భరించాల్సి వస్తుంది, రైతులే వారి ట్రాక్టర్లలో ఆ ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకొని మరమ్మతులు చేయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మరమ్మతులు చేయడానికి 4 రోజుల టైం తీసుకుంటున్నారు.
దీనివల్ల రైతులకు పంట నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 3 డీడీలు కడితే 7 స్తంభాలు ఇచ్చారు, ఇప్పుడు 3 డీడీలు కడితే 1 స్తంభం ఇస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. దాన్ని ఆధారం చేసుకొని ఉన్నప్పుడు అసెంబ్లీలో అసంఘటిత రంగ చట్టం కొరకు మహారాష్ట్ర పోయి స్టడీ చేసి కూడా దానిపైన చట్టాన్ని రూపొందించాం. అయితే కొంత క్లారిటీ ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇలాగ అనేక అంశాల మీద కూడా సిపిఐ ఏం చేసిందా అంటున్నారు. సిపిఐ అసలు సిపిఐ లేకపోతే చైతన్యమే లేదు. ఇవాళ కష్టజీవులకు శ్రమజీవులకింత హక్కులత్తున ఇంత పుట్ట గడుతుంది లేదా ఒకళ్ళెత్తుకొని తిరుగుతారు. మేము కూడా సమాజంలో మనుషులమే, ఎస్సీలం బీసీలం అది కాదు, మేమంతా కూడా ఈ దేశ పౌరులమని ఒకళ్ళెత్తుకొని తిరిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది, మరి చైతన్యాన్ని కల్పించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే, ఎర్రజెండా పార్టీ మాత్రమే విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకనే మనం అంతా కూడా అడగకుండా అభయన మొగుడ పెట్టదు. ఉద్యమాలు పోరాటాలు చేయకుండా ఏ పనులు సాధించబడలేదు. అందుకని పోరాటాలు సాధించాలంటే, హక్కులు సాధించాలంటే పోరాటాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం పొందుపరిచినాడు. కూడు గుడ విద్య వైద్య సౌకర్యాలు అన్ని కూడా ప్రజలకు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై అలిశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు కవిత్వంలో కొన్ని పేర్లు సాహిత్య చరిత్రలోనే కాదు సమాజపు రక్త ప్రవాహంలోనూ శాశ్వతంగా ముద్రపడతాయన్నారు. అలాంటి అరుదైన కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ కూడా ఒకరని కొనియాడారు. అలిశెట్టి ప్రభాకర్ కవిగా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్గా నిత్యం సమాజ పోరాటం చేశారని కొనియాడారు. ఆయన కవితలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జయంతి 100వ సందర్భంలో ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రముఖులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల ప్రాంతంలో వాసిగా జన్మించి మానవాళిలో జరుగుతున్న ఎన్నో రుగ్మతల విషయాలు కావచ్చు, సమాజంలో జరిగే ఎన్నో విషయాలను వారి రచనల ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు ఎన్నో రచనలు చేయడం జరిగింది. అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా బాధాకరం. జగిత్యాల ప్రాంతానికి చెందిన అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక కళాకారుడిగా చివరి క్షణాల్లో ఎవరికీ భారం కాకూడదనుకున్న ఓ వ్యక్తి చావును కూడా ఒక పండుగలాగా ముందే రాసి పెట్టుకున్న వీలునామాలాగా మార్చుకున్నాడు. ఏదో ఒక రోజు తాను కూడా వెళ్లిపోతానని తెలుసు. అందుకే తాను నిద్రపోయే శాశ్వత గృహాన్ని 15 ఏండ్ల ముందే నిర్మించుకున్నాడు. ఒక వృద్ధుని అంత్యక్రియలు ఆయన ఆశపడిన చోట సొంతంగా కట్టుకున్న సమాధిలోనే జరిగాయి. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన నక్క ఇందయ్య చిన్నతనం నుండే చురుగ్గా ఉండేవాడు. పెద్దగా చదువుకోకపోయినా అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఇందయ్య అక్కడే కార్మికుడిగా మిగిలిపోలేదు. కష్టపడి ఒక కంపెనీ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. అనంతరం కొన్నేళ్ల క్రితం గ్రామానికి చేరుకున్న ఇందయ్య సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామిగా మారారు. క్యాంప్ అప్పచెప్పిన తర్వాత క్యాంపు లోపల చిన్నగా పెద్దగా చేసుకుంటా ఇటువంటి పనులు చేసుకుంటా కొన్ని భూములు కొన్నాడు, ఇల్లు కట్టిండు, ఈ భూమి కొన్నాడు, అక్కడ కొన్నాడు, సంపాదనతో స్కూల్ కూడా కట్టిండు పెద్దది. మంచి మంచి పనులు చేసిండు. మా ఊరి లోపల అక్కడ కమాన్ కట్టిండు చిన్నగట్టు కాడ. అక్కడి నుండి వచ్చి మా ఊళ్ళో ఒక గద్దె కట్టి ఇచ్చిండు పెద్ద స్కూల్ కాడ. పెద్ద స్కూల్లో ఒక గద్దె కూడా కట్టించిండు, మంచిగా పెద్దగా ఆయననే కట్టించిండు. ఇక ఇదే తరగతితో పాఠకులు పెట్టుడు, ఈ తరగతితో కొన్ని ఊళ్ళో పెద్ద సాయం చేసిండు. ఇక అతనికి జీవన దేవాలన మృత్యువు వీరికి జిగచ్చింది. మంచి మంచి పనులు చేసిండు. ఈ సమాజంలో ఎంత ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళినా
సేవ చేయడం అనేటువంటిది ఆలోచన అనేటువంటిది రావడమే గొప్ప విషయం. అలాంటి సేవలో ముందున్నారంటే గ్రామంలో అక్క ఇందిరయ్య గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన సంతానం 2 కూతుర్లు 2 కొడుకులు. ఆయన కొడుకు చాలా రోజుల కింద మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని కానీ వాళ్ళ పిల్లల కుటుంబాలను కానీ అందరికీ ఒక పెద్ద తండ్రి కాబట్టి ఆయన పాత్ర ఏ విధంగా పోషించాలో ఒక తండ్రిగా ఆ విధమైన పాత్ర పోషించి ఇలా ఆయన నిన్న కరీంనగర్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అదేవిధంగా ముందు చూపుతోనే ఆయన సమాధి నిర్మాణం కూడా ఆయన చనిపోకముందే సమాధి నిర్మాణం చేసుకోవడం, ఈ ప్రాంతంలో ఒక చర్చి కూడా ఒకటి స్కూల్ కూడా అనేక సేవలు అందించి ఇవాళ ఆయన ఈ గ్రామం నుంచి దూరం కావడం చాలా బాధాకరం. ఇందయ్య ఆలోచనలు ఇతరులకు భిన్నంగా ఉండేవి. మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని, తన అంత్యక్రియల కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని ముందే నిర్ణయించుకున్నాడు. ఆ నిశ్చయంతోనే 2006లో గ్రామ శివారులోని స్వంత భూమిలో సుమారు 8 లక్షల ఖర్చుతో ముందే సమాధి నిర్మాణం చేపట్టాడు. రోజు సమాధిని సందర్శించి అక్కడ కాసేపు గడిపేవాడు. తన అంత్యక్రియలు అక్కడే చేయాలని కుటుంబ సభ్యులకి ముందే స్పష్టం చేశాడు. ఇందయ్యకు 2 కుమారులు 2 కూతుళ్లు ఉండగా వారందరికీ వివాహాలై పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తండ్రి చివరి కోరికను మన్నించి ఆయన 15 ఏండ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని వంటబట్టించుకున్న ఇందయ్య జీవితగాథ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె స్ఫూర్తితోటి వీళ్ళు మంచి డెవలప్ అయ్యారు. తను అక్కడ మంచి ఇది చేసి అవన్నీ ఇప్పుడు తను చెప్పినట్టు అవన్నీ చేసుకుని వచ్చి కూడా ఇక్కడ ఆడ కమాన్ అంటే ఏంది, ఇక్కడ స్కూల్లో కానీ ప్రతిదీ ఇప్పుడు సమాధి కట్టించుకున్నాడు తన కోరిక మేరకు. అంటే ఎట్లాంటి సావు అంటే తనకు ఏ సేవ చేసుకోకుండా అయిపోయాడు హాస్పిటల్ అని. చాలా అంటే ఇక అప్పుడు 50 ఏళ్ళ కింద పోయినప్పుడు భార్యకు కేసెట్ పంపితే మేము చిన్నప్పుడు ఆశ్చర్యపోయినాం. ఫస్ట్ టైం మేము కేసెట్ టేప్ రికార్డ్ కేసెట్ వినుడు. అంతకుముందు చారణ కైకిలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయట తను చెప్పుకుంటాడు. ఏది కళ పోతే తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఆ కేసెట్ పంపేటప్పుడు దుబ్బావ వాళ్ళ మిస్సెస్ విజయ్ కుమార్ వాళ్ళ అమ్మ, దుబ్బావ నువ్వు కైకిలి పోకు, పిల్లలను మంచిగా చూసుకో, మంచిగా చదువు ఇట్లా చెప్పుకుంటూ కేసెట్ పంపి వాళ్ళకి పైసలు ఇచ్చటామని కూడా రత్నవా నువ్వు తీసుకపోవచ్చు. దాని తర్వాత అదే కాకుండా ఇంకా విలేజ్లో ఎక్కువ అంటే చర్చి కట్టించిండు, స్కూల్లో కానీ అక్కడిక్కడ కానీ ఎక్కువ ప్రజాసేవ మంచిగా చేసిండు. కానీ ఏనాడు కూడా అంటే మేము కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణంలో ప్రజాసేవ చేసేందుకు ఏదో కట్టించుడు పెడతారు. కానీ నేను అట్లాంటిది ఏం లేదు. ప్రజాసేవలో రాజకీయాల్లో రాదలుచుకోలేడు, కానీ ప్రజాసేవ ఎక్కువ చేసిండు. అంటే స్వచ్ఛందంగా ఎక్కడ నా పేరు రావాలి, నా పేరు ఉండాలనేది కాకుండా పుట్టడు చిన్న కులంలో పుట్టి పెద్ద పనులు చేస్తారు. ఆయన ఏంటంటే వాస్తవం గౌరవించాల్సిన రోజు అనేది ఉంటాడు. ఇప్పుడు నా వల్ల ఇంకోనికి ఇబ్బంది కలగద్దని వాళ్ళ కొడుతో అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు పెడుతూ అంటే ఇంత పెద్ద ఖర్చు పెట్టరు, నేను ఉండగానే నా సంపాదనతో నేనే కట్టుకోవాలని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఉండే, వాళ్ళ మిస్సెస్ కూడా ఆయనకి ఇద్దరికి ముందే కట్టుకొని పెట్టిండు. వరకట్న వేధింపులతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్లో చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం ముట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్తో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 15 లక్షల వరకట్నంతో పాటు లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్కు అప్పగించారు. అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా భర్త తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురై కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా బిడ్డకు 15 లక్షల అరకట్ట ఇచ్చిన, నా బిడ్డకు 15 లక్షల అరకట్ట ఇచ్చిన, 10 తులాల బంగారం పెట్టిన, మధ్యలో సుధా మరి అరకట్నం ఇంకా తెలవని నా బిడ్డను కొట్టిండు 2 సార్లు. కొడితే ఒకసారి 1 లక్ష ఇచ్చిన, ఒకసారి 50,000 ఇచ్చిన. నా బిడ్డ నడిచి రావద్దు, నా బిడ్డ బండి రావద్దా అని 1,30,000 ఇచ్చి బండి కొన్నా. నా బిడ్డకు పోరు పెట్టి నా బిడ్డ బాణం తీసిర్రు. గుండ సావరిగాడు, దాని పేరు లక్ష్మి, బాగున్నాడు సత్తిగాడు, అక్కున్నది సప్న, వీళ్ళు 4 వచ్చిన బిడ్డ పానం తీసిర్రు. అయ్యా అరకట్నం కింద ఏ దింపుల కింద నా బిడ్డ పానం తీసిర్రు. ఈ అడిగిన కొద్ది ఇచ్చిన నా బిడ్డ చిన్న చూపు చూడలే. అయ్యా
ఈ పెద్దపల్లికి చూద్దా లగ్గం మాట్లాడు ఉండగా పెద్ద మనుషులు ఉండే మేము చెప్తామన్నారు. ఇంటికి పోయి చెప్పినాక తీసుకురాని మేము మంచిగా చూసుకుంటాం అన్నారు. మళ్ళీ తీసుకుపోయినా మరి ఆలోచన చెప్పినా మళ్ళీ పెద్ద మనుషులతో తీసుకురమ్మంటారు. తీసుకుపోమంటే తీసుకుపోయి పడగొట్టుని మేము ఉన్నాం కదా అన్నారు. ఆడి పోయినాక ఒక 5 రోజులేమో మంచిగా చూసుకున్నాడట. మళ్ళీ టార్చర్ పెట్టిండు నా బిడ్డను. టార్చర్ పెట్టి కొట్టుడు బాధకు భరించలేక నా బిడ్డ మందాకి చచ్చిపోయేది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శారదానగర్ లో చోరీ జరిగింది. సింగరేణి ఉద్యోగి ప్రతాప్ 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. ఉదయం తిరిగి వచ్చేసరికి క్వార్టర్ తాళాలు పగలగొట్టి ఉండడం గమనించాడు. ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు 15 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులతో పాటు 60,000 నగదు అపహరించినట్లు బాధితుడు ప్రతాప్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి వెళ్ళాం. శనివారం వాడిని ఉన్నాం. ఆదివారం నైట్ డ్యూటీ వచ్చిన 10:30కు బస్సు 5కి తెచ్చిన. సడ్డకుని కొడుకు మంచిరాలు పని మీద పోయిండు. బాబాయ్ నాకు తాళం చేయి, నేను ఇంట్లో వండుకుంటా అంటే 5కి వచ్చి తాళం చేయి తీసుకో అని చెప్పాను. ఆ తాళం చేయి తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేటప్పుడు బాబాయ్ మరి గేటు తాళం అయితే ఉంది, ఇంటి తాళం అయితే లేదు. మరి ఒకవేళ మర్చిపోయి ఇట్లా వేయలేదా లోపల ఇట్లా చూడు తాళం మరి అని నేనంటే లేదు లోపల పోయి చూస్తే ఇంటికి తలుపు తీసి ఉన్నది. దాంట్లో మరి బీరువా దిక్కుతుంటే బీరువా మొత్తం ఓపెన్ చేసి ఉన్నదని చెప్పారు సార్. నాకు అది పడ్డారు. ఇక బీరువా ఓపెన్ చేసిందంటే ఆల్రెడీ పడ్డట్టే. ఆల్రెడీ డ్యూటీ నుంచి వచ్చి చూసేవారికి అన్నీ వచ్చేసినారు. బీరువాలో ఒక 15 తులాల బంగారం, 30 తులాల వెండి, 60,000 రూపాయల క్యాష్. నైట్లో పిలిపించాం చెప్పాం. ఇప్పుడు అమ్మారు పోయి రాసి ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. సమ్మక్క సారళమ్మ జాతరకు ముందుగా తొలి బోనాన్ని పోచమ్మ తల్లికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇంటికో బోనమెత్తి డప్పు చప్పుళ్లతో ఆలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి పండుగకు ముందుగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు జరుపుకుంటామన్నారు. తమ గ్రామంలో జరిగే సమ్మక్క సారళమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఊరిలో సమ్మక్క సారళమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఏ జాతర చేసినా ముందుగా పోచమ్మ బోనాలు చేయడం ఆనవాయితీ. కావున ఈ రోజు ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలందరము కలిసి పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నుండి పోచమ్మ బోనంతో ప్రజలందరూ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. పోచమ్మ తల్లి దయ మా గ్రామ ప్రజలందరిపై ఉండాలని, అదేవిధంగా సమ్మక్క సారళమ్మ జాతర ఘనంగా నిర్వహించుకోవాలని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ మా ఎర్రగుంటపల్లి గ్రామంలో వెలిసిన సమ్మక్క సారళమ్మ జాతరకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకోవాలని కోరుచున్నాము. సారక్క జాతరను పురస్కరించుకొని మనం బోనాలు ఫస్ట్ పోచమ్మకి వేసుకోవాలి. ఏదైనా ఆనవాయితీ ప్రకారం ముందుగా పోచమ్మకు బోనం చేసుకొని ఎక్కువ సంఖ్యలో అందరం ఇంటింటికి బోనం తీసుకొని, అలాగే సమ్మక్క సారక్క జాతరను కూడా అధిక సంఖ్యలో అందరూ మొక్కుబడులు చెల్లించుకొని సంతోషంగా ఉండాలని కోరుచుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పురం ప్రేమచంద్రరావు స్పష్టం చేశారు. స్థానిక వైశ్యభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువు గీట్ల ముకుందరెడ్డి వద్ద ఉంటూ చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని గుర్తు చేశారు. అటు తర్వాత గీట్ల ముకుందరెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిన అనంతరం 2 సార్లు దాసరి మనోహర్ రెడ్డి విజయానికి కృషి చేశారని తెలిపారు. 10 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను వ్యక్తిగత కారణాలతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, ఇక ముందు ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి రిసిగ్నేషన్ చేస్తున్నాను. నా రాజకీయ ప్రస్థానము గత 30 సంవత్సరాల నుంచి ఉన్నది. నేను మొదటిగా మా రాజకీయ గురువైనటువంటి ముకుందరెడ్డి గారు ఆనాడు వారి ప్రోద్బలంతో పూసాల ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. తదనంతరం నాకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీగా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా కూడా నేను పనిచేసినాను. జైన్ అయిన మరుక్షణం నుంచి ఆ పార్టీ కొరకు ఆర్గనైజేషన్ పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవడానికి మా పాత్ర ఎంతో ఉంది. ఒక 10 నెలల క్రితం తదనంతరం కొన్ని కారణాలతోని
నేను 10 నెలల క్రితము మరి ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు నచ్చక వ్యక్తిగత కారణాలతో నేను ఇవాళ ఆ పార్టీకి డిజిగ్నేషన్ చేస్తున్నాను. ఇంతకాలం నాకు సహకరించిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇప్పటికీ నేను డిజిగ్నేషన్ మాత్రమే ఉండి ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ కావాలనే ఆలోచన లేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్ద కొమిర గ్రామంలో ఇటీవల మరణించిన సిరిసిల్ల బ్రాంచ్ బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ స్మారకార్థం కాల్వ శ్రీరాంపూర్ ఓదెల 2 మండలాలకి షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మ్యాచ్ లో పెగడపల్లి కొమిరా గ్రామాల జట్లు తలపడ్డాయి. చివరికి కొమిరా గ్రామానికి చెందిన పబ్బ అనిల్ జట్టు విజేతగా నిలిచింది. మొదటి బహుమతి 5,000 షీల్డ్, ద్వితీయ బహుమతి 3,000 షీల్డ్ ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ గోలి లింగారెడ్డి, శివాజీ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా విజేతలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాపర్తి శాంత, మల్లేష్ గౌడ్, రంగు రాజేష్ గౌడ్, పంచాల సాయి, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైనా చిన్న పెద్ద కార్యక్రమం తీసుకున్నా ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో అందరం కూడా ప్రతి ఒక్కరం ఒకరికొకరం సహకరించుకుంటూ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇంకేదైనా విషయాలు తీసుకున్న ప్రోత్సహించే విషయంలో కానీ అందరూ ముందుండాలని కోరుతూ మరి ఈరోజు పేడపల్లి చక్రియాన్ టీం రన్నర్గా కుమెరే సుబ్బు అనిల్ టీము విన్నర్గా గెలుపొందడం చాలా సంతోషం. గెలుపోవటంలో సహజం. దాదాపుగా 30 నుంచి 40 టీములు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క గెలుపులో ఒక్కొక్క రకమైన ఉత్సాహం మరి ఒక సంతోషం ఉంటుంది. కానీ ప్రతి ఓటమి వెనుక అనేక రకాల గుణపాఠాలు ఉంటాయి. చాలా అనుభవం నేర్పుతూ ఉంటుంది. ఓటమి ఈరోజు ఓడిపోయిన వాడిని బాధపడే కంటే రేపటి గెలుపు కోసం ఈరోజు ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవడం చాలా గొప్ప విషయం. విన్నర్ రన్నర్ ఒక్కొక్క సమయంలో కొన్నిసార్లు లక్ కూడా కలిసి వస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామ పంచాయతీ ఆవరణలో మెడికల్ ఆఫీసర్ పలువురికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందుని పంపిణీ చేశారు. టీబీ ఉన్న వాళ్లు అధైర్యపడవద్దని, వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అందుబాటులో మందులు లేని పక్షంలో చిగురుమామిడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నామని చెప్పారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మౌనిక, భవానీ, శివప్రసాద్, ఉప సర్పంచ్ విజయలక్ష్మీరాజు, ఏఎన్ఎంలు ధనలక్ష్మి, స్వరూపారాణి, వైద్య అధికారులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మనపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరమును మన గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ఆజ్ఞతో మేము హెల్త్ క్యాంపు నిర్వహించినాము. అందులో అందరికీ రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష ఇక్కడ టీబీ ఛాంపియన్ అని ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. అతను ఎక్కడికి వచ్చినా కూడా అతనికి టీబీ గురించి ఆయన మందులు వాడిండు. మందులు సకాలంలో వాడినందుకు ఆయనకు మంచిగా తగ్గినందుకు ఎక్కడ కూడా ఆయన టీబీ ఛాంపియన్ గా నేను వాడుకున్నా. టీబీ ఏది పెద్ద పంట పొలాలకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ రైతులు స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రావిటీ కెనాల్ ద్వారా సమీపంలోని చెరువుల్ని నింపి తమను ఆదుకోవాలని కోరారు. ఇప్పటి నుంచి వేసవిలోగా చెరువులు పూర్తి స్థాయిలో నింపితేనే వేసిన పంటలు చేతికి వస్తాయి అన్నారు. సకాలంలో నీరు విడుదల చేయని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెరుక గంగరాజు, కుంట పరశురాములు, ఉప్పల అంజయ్య, ముప్పిడి సత్తయ్య, చింతకుంట శ్రీనివాస్ పాల్గొన్నారు. మేము స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే 2 నెల 3 నెలలు వచ్చిందంటే నీటి ఎద్దడి సమస్య ఈ ప్రాంతానికి ఉన్నది. ముఖ్యంగా ఈ మండలంలోని నర్సింగాపూర్ కావచ్చు, ఇంకా మిగతా ఊర్లే కావచ్చు, ఈ మనం పంట అనేది చేతికి వచ్చే టైంకు, అంటే ఒక గింజ అనేది తాలుకొచ్చే టైంకి నీళ్ళు అనేది లేకపోవడం వల్ల ఆ గింజ ఎండిపోయి రైతుకు 6 గాల కష్టం పండించిన రైతుకు ఏమవుతుందంటే పంట చేతికి రాక నష్టపోవడం జరుగుతుంది. కావున ఈ ఉన్న ప్రభుత్వం తొందరలో, అంటే మనకు 2 నెలలు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు వాటర్ ఇస్తే 3 నెలలు 4 నెలలు గాలిపటాలు ఎగురవేసే వారు చైనా మంజాను వినియోగించవద్దని గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. చైనా మంజాను గవర్నమెంట్ పూర్తిగా నిషేధించింది అన్నారు. చైనీస్ మంజాతో గాలిపటాలు ఎగురవేస్తే అవతి వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందన్నారు. చైనీస్ మంజా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు తమ నగదును బ్యాంకులో దాచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
ఈ పండుగకు ముఖ్యంగా మనం అందరూ అబ్జర్వ్ చేసేది ఏంటంటే కైట్స్ ఫెస్టివల్, అంటే పతంగులు ఎగరవేయడం అనేది మనకు ఎప్పటి నుంచో వచ్చిన సంప్రదాయం. అయితే మనం పాతకాలం నుంచి వచ్చింది నార్మల్గా మనం వాడే దారంనే వాడుతుంటాం. కానీ కొత్తగా మార్కెట్లోకి చైనా మాంజా అనేది వచ్చింది. ఈ చైనీస్ మాంజాని ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. మేము కూడా దీనికి అంతటా మేము సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇప్పటివరకైతే లేవు. కానీ మీకు ఎక్కడి నుంచో ఎవరో ఇస్తే తీసుకొని వాడడం అట్లాంటివి జరిగితే వాటి వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలామంది వాహనదారులకు మెడలకి తాకి కట్టవడం, అలాగే పక్షులు, అలాగే ఇతర ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చైనా మాంజాని ఎవరు కూడా దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు తెలియజేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా, వీళ్ళందరూ కూడా బంగారము, వెండి లేదంటే డబ్బులు వంటివి బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే తాళాలు వేసిన ఇళ్లకు దొంగలు రెక్కి నిర్వహించి టార్గెట్ చేసి తాళం పగలగొట్టి వాటిని దోచుకునే అవకాశాలు ఉన్నాయి, గతంలో కూడా జరిగినాయి. కాబట్టి ముందస్తుగా మనం వీటిని నివారించడానికి విలువైన ఆభరణాలు కావచ్చు, డబ్బులే కావచ్చు, వీటన్నిటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకొని మీ టూర్లను ఎంజాయ్ చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ట్రావెల్స్ ఆఫీసుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా గల్ఫ్ దేశాలకు పంపుతున్న ఏజెంట్ గంగాధర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి 144 పాసుపోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు పంపిస్తూ ఏజెంట్లు తమని మోసం చేస్తున్నారని పలువురు పోలీసుల్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ మేరకు స్పందించిన పోలీసులు గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన ట్రావెల్స్ అండ్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఒకటి పాస్పోర్ట్ ఒక 3-4 నెలల క్రితం ఇచ్చేయండి. ఆ పాస్పోర్ట్ కొరకు ఇక్కడికి వచ్చినా నేను, మరి ఇక్కడ లేరు. దీని గురించి మనకి ఏం తెలియదు కాబట్టి అది దేశం అంతా గుర్తులేదండి. మరి అంటే అప్పుడు 3-4 నెలల కింద కదా, అది వస్తాయి ఉంటే పోతూ ఉంటాయి కదా, డబ్బులు ఏమీ అట్లనే పాస్పోర్ట్ ఎక్కడ ఉంచిపోయింది అంతే. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది. వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ చిక్కడపల్లిలో జాతీయ తెలుగు సరస్వతి పరిషత్, అదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో త్యాగరాజ గానసభ నిర్వహించారు. మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, వకులాభరణం కృష్ణమోహన్, మెజిస్ట్రేట్ టి నర్సిరెడ్డి, చంద్రహాస్ చేతుల మీదుగా సారియగౌడ్ వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీలు ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్ కారణంగా స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆ సంఘం నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు. ముస్తాబాద్ లో జ్యువెలరీ షాప్ ను ఏర్పాటు చేయవద్దని గతంలో ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. అయినప్పటికీ షాప్ ను ఏర్పాటు చేసి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. అనుమతులు లేని షాపును తొలగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకి వినతులు ఇచ్చినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతోజు శ్రీనివాస్, సంతోష్, భాస్కర్, కిషన్, వేగళం శ్రీనివాస్, రాజు, చేపూరి రవి పాల్గొన్నారు. మేము చావోరేమో తెలుసుకుంటాం. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, ప్రజా సంఘాలైనా, ఏ నాయకుడైనా ఎవరైనా ఈ ముస్తాబాద్ సమస్య స్టేట్ అంతా తెలుసు కాబట్టి అధికారులారా, నాయకులారా, ప్రజాప్రతినిధులారా, గౌరవ జిల్లా కలెక్టర్, గౌరవ ఎస్పీ గారు, గౌరవ డిఎస్పీ గారు, మీరందరూ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ, ఈఓ గారు, మీరందరూ స్పందించి ఇమీడియట్గా ఎలాంటి అనుమతులు లేని లైసెన్స్ షాపును ముగించాలని కోరుతున్నాము. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. సత్వరం మీరు చర్యలు తీసుకుంటారని, మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ద్వారా మా సంఘ నాయకులకు, సంఘ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. అధికారులారా మీరు ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి, మమ్మల్ని అర్థం చేసుకొని మా చావులు చూడకండి అని మీడియా ద్వారా కోరుతున్నాను. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలోని ఆస్తులను బయటి వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికారులకి సమాచారం లేకపోవడం కొసమెరుపు. వేములవాడ ఓల్డ్ అర్బన్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 20 ఏండ్ల వయసున్న 4 భారీ వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు.
ప్రస్తుతం వేములవాడలో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేవలం చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. చెట్ల నరికివేతకు సంబంధించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. జగిత్యాల మున్సిపల్ అధికారులు పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో 16 మంది కమిషనర్లు మారడం, 8 మంది జైలుపాలు కావడం దేశంలో ఎక్కడా జరిగిన సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనుమతులకు భిన్నంగా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చే పనులపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు. గతంలో 5 ఏళ్ల మున్సిపల్ పాలన చూశామన్నారు. కేవలం జెండా మార్చగానే సరిపోదని పాలకుల ఆలోచన విధానం కూడా మారాలని హితవు పలికారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు పాలక మండలి ఏదైతుందో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా నిబంధనలకు నీళ్లు వదిలి అవినీతికి అవకతవకలకు ఏ విధంగా నిలయమైందో ప్రత్యక్షంగా గమనించమని చెప్పండి. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో 16 మంది మున్సిపల్ కమిషనర్స్ మారటం అంటే జాతీయంగా కాదు, అంతర్జాతీయంగా కూడా ఏదైనా స్థానిక సంస్థల్లో ఒక టర్మ్ లో 5 సంవత్సరాల కాలంలో 16 మంది పాలనా అధికారులు మారే పరిస్థితి ఏర్పడుతుందని నేనైతే మరి బహుశా ఊహించి కూడా ఉండమని చెప్పండి. 8 మంది జైలు పాలు కావటము, విజిలెన్స్, ఏసీబీ రైట్స్ ఇవన్నీ మనకు కండగట్టినట్టు కనబడుతుండగా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాకనన్నా ఏదైతే ఉందో పాలనా అధికారులలో కొంత మార్పు వస్తుందని చెప్పని ఎవరైనా ఊహిస్తాం. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారినాక కూడా అధికారులు ఏదైతుందో ఇంకా కూడా గత ప్రభుత్వం అనే భావన కలిగి ఉండడం ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ అని చెప్పి అంటున్నాను. మీరు అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు అవి ఎవరినైనా కానీ తీసిపారేయండి. తీయలేకుంటే అధికారుల బాధ్యత. దయచేసి నేను గౌరవ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో పర్టికులర్ యావర్ రోడ్ అండ్ ఎల్ఎల్ గార్డెన్ టు పుట్టరాజేశ్వర స్వామి రోడ్ నూతనంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఏ ఉన్నప్పటికీ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని వెంకెపల్లి గ్రామానికి చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు. మీడియా ఎదుట గ్రామ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువను శుభ్రం చేసి చిగురుమామిడి సైదాపూర్ మండలాలకు సాగునీరు అందించింది అని గుర్తు చేశారు. ప్రస్తుతం సైదాపూర్ దుద్దినపల్లి గ్రామాల పరిధిలోని కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను వెంటనే తొలగించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. వెంకపల్లి సైదాపూర్ మండలం మాకు కాలువ నీళ్ళు ముందట వచ్చినట్టుగా ఈడు వస్తేనే మా మొక్కలు బతుకుతాం సారు, లేకపోతే మేము ఏం లేదు అన్న రామచంద్ర అవుతాము. అప్పుడు పత్తులు వేనాయి, ఇక మొక్కలు వేసుకున్నాం. నీళ్ళ ఆధారం కొద్ది మా కాలువ వస్తాన ఆలోచన మొక్కలు పెట్టుకున్నాం. ఇక మొక్కలు కాలువ రాకపోతే మాత్రం మేము ఇక బయలువలేదు సారు. ఇప్పుడు కాలువ వస్తేనే మేము మా బతుకులు సారు. కాలువ నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ముందట వచ్చినట్టుగా ఈడు కాలువ వస్తేనే మొక్కలు పడితే మేము బతుకుతాం సారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.